వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ప్రజెంట్ అయితే నేను మెదక్ జిల్లా దగ్గర ఉండే ఒక ఊర్ల దగ్గరకు వచ్చిన. సో ఇక్కడ రుణమాఫీకి సంబంధించి ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది ఇక్కడ ఉండే సర్పంచ్ తోటి మాట్లాడదాం. ఎందుకంటే ఓవరాల్ ఊర్లకు సంబంధించిన పరిస్థితులు, క్వశ్చన్స్ కావచ్చు, అటు రైతుల నుంచి కావచ్చు అండ్ పెన్షన్కి సంబంధించి కావచ్చు, ఎట్లాంటి సమస్యలు ఈ ఊర్లు ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రుణమాఫీ దాదాపు ఎంతమంది రుణమాఫీకి అర్హులు? మా దగ్గర రుణమాఫీకి ఒక లబ్ధిదారులు 400 మంది ఉన్నారు ఈ విలేజ్లో. 400 మందిలో ఇప్పటి వరకు ఒక 150 మందికి అయినాయి. మిగతా వాళ్ళకు పెండింగ్ బాకీలని, లేకపోతే ఇది లేదని, ఆధార్ కార్డు లింక్ లేదని, ఇక బ్యాంకర్స్ 1,00,000 చెప్తున్నారు. ఏదానికో స్పష్టత లేదు. ఫ్యామిలీస్లో 2 లక్షలు దాటి ఉన్నది, మీకు రాదు, తర్వాత వచ్చినప్పుడు వస్తుంది. వాళ్ళకి ఒక్క ఆన్సర్ కాదు. అసలు రైతులను తింపుకొని చాలా విసిగిస్తున్నారు. మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఆధార్ కార్డులు దరఖాస్తులు కూడా రాసి పంపించినాం. అగ్రికల్చర్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ దరఖాస్తులు చాలా మట్టుకు ఇచ్చినాం. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, ఏంటంటే మీరు గవర్నమెంట్ ప్రతి రైతుకు 2 లక్షలు మాఫీ చేస్తాము. అందరు రైతులు కన్నప్పుడు 2 లక్షలు మాఫీ వచ్చినట్టయితే అందరికీ అయిపోతాయి. మీరే చెప్పిర్రు 40,000 కోట్లు అన్నారు, 30,000 కోట్లకు కుదించిర్రు. మొన్న 18,000 కోట్లు వేసినామన్నారు. మరి మిగతా అందరికీ 31,000 కోట్లు వేసి అందరు రైతులకు అయిపోతాయి కదా. ఇప్పుడు ఒక ఊర్లో ఒకళ్ళు రుణమాఫీ అయ్యి ఒక రైతుకు రుణమాఫీ కాకపోతే వాళ్ళు ఎంత చాలా బాధపడతారు కదా. ఆ విధంగా ఉంది పరిస్థితి, చాలా ఘోరంగా ఉన్నది. రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే హార్ట్ అటాక్ గిట్ వచ్చింది. ఇప్పుడు మా ఊర్లో ఒక రైతుకు రుణమాఫీ కాలేదని హార్ట్ అటాక్ గిట్ వచ్చింది. ఇట్లా పరిస్థితి ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. రైతులకు చేస్తే అందరికి చేయడం లేవో, టైం తీసుకుని అందరికి ఒకటేసారి చేసి ఉంటే బాగుండేది. ఈ కొంతమంది చేసి కొంతమంది చేయడం వల్ల నిరుత్సాహంగా ఉన్నారు. ఇది ఇంకోటి ఏంటంటే ఈ పథకాలు ఉన్నాయి కదా. అయితే రైతు భరోసా పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసా అసలు ఉందా, ఊసుందా రైతు భరోసాకు సంబంధించి? అంటే ఘోరం. అంటే ఈ రుణమాఫీ కన్నా రైతు కనీసం ఆ రుణమాఫీ వదిలేసి మాకు రైతు భరోసా చేసినట్టే పెట్టుబడి వచ్చేది. ప్రతి పంట కేసీఆర్ ఉన్నాడు, ప్రతి పంటకు పెట్టుబడి వచ్చేది. ప్రతి రైతుకు అందేది. అది ఈ రైతు, ఆ చిన్న రైతు పెద్ద రైతు కాదు, అందరు రైతులకు వచ్చేది. ఇప్పుడు అసలు ఈ 2 పంటల కోలే మాకు అది కూడా లేదు. చాలా మంది రైతులు అదే అంటారు, మాకు ఇంకెప్పుడు పడుతుంది అంటే. కంక్లూజన్ ఏంటంటే రేపు వస్తుంది, మాపు వస్తుంది. వీళ్ళు రోజుకో మంత్రి వచ్చి దసరాకి వేస్తారు. దసరాకు ముందు మా దగ్గరికి వచ్చి మా అకౌంట్లో పడ్డాయని బ్యాంకర్ల దగ్గరికి మా దగ్గరికి చాలా ఇట్లా గందరగోళం సృష్టిస్తున్నారు. వాళ్ళ దాంట్లో అసలు స్పష్టత లేదు. ఇంకోటి మహిళలకు ఇట్లా ఏంటంటే, మహిళలకు బతుకమ్మ పండుగ చీరలు ఇస్తామని చెప్పిర్రు. చీరలు ఇస్తామని చెప్తే పాపం మహిళలుగా మా దగ్గరకు వచ్చి తిరిగి చీరలు వచ్చినట్టు కదా, చీరలు వస్తున్నాయంట కదా. అంటే చీరలు రాలేవమ్మా, పైసలు పంపుతారంట. అంటే రోజు మేము న్యూస్లలో చూసి పైసలు ఇస్తామన్నారు, 500 అకౌంట్లో ఇస్తామన్నారు. 500 ఏవి అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే వీళ్ళే ఇస్తామంటారు, ముఖ్యమంత్రి లెవెల్లో వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళే అమలు చేయకపోతే ప్రజలు మొత్తం తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు చెప్పొద్దు, మనం ఎందుకు చెప్పాలి, చెప్పి ఇట్లా చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. సో గత గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంట్, సో ఫ్రీ కరెంటా, బిల్లు కట్టిరా పక్కన పెడితే 24 గంటల కరెంటు ఎట్లా ఉండే అండి, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు మేడం నేను రైతుగా చెప్తున్నా, కరెంటు ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అసలు కరెంట్ 24 అవర్స్ ఎప్పుడు ఆన్ చేస్తే అప్పుడు మాకు మోటార్ నడిచేది. ఇప్పుడు 4:30 ఏంటంటే కరెంట్ వెళ్ళిపోతుంది. 4:30 అయిపోతే నైట్ మళ్ళీ 10 తర్వాత వస్తుంది. 10 తర్వాత వస్తుంది. అది కూడా కరెంట్ లో వోల్టేజ్ వస్తుంది. ఒకప్పుడు నాణ్యమైన కరెంట్ లేదు. ఇప్పుడు మోటార్లు చాలా వరకు మేము 10 ఇయర్స్లో అసలు మోటార్లు ఇప్పలేము. ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ వచ్చినాక మోటార్లు ఇప్పుతున్నాం, రిపేర్లకు వచ్చినాయి. అంటే అంత కరెంటు లో వోల్టేజ్ బ్రేక్ డౌన్ కావడము, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మోటార్లు రిపేర్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఒక రైతు ప్రతి మోటార్ వీకి రిపేర్ చేస్తే 5,000 అవుతున్నాయి దాని మోటార్ రిపేర్ చేస్తే. అట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. సో ఇక పెన్షన్స్ 6 గ్యారంటీల్లో ఇంకొక వాగ్దానం, ఎన్నికల ముందు చేసిన వాగ్దానం పెన్షన్లు. పాత పెన్షన్ నడుస్తుందా? ఇప్పుడు కొత్తగా మళ్ళీ అప్గ్రేడ్ అయ్యేమన్నా పెన్షన్స్ పెరిగినాయి? అయితే ఇంకో సమయంకు లేవు మేడం. అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక నెల పింఛన్ మొత్తమే ఇవ్వలేరు. దానికోసం మా దగ్గర మేము ప్రజాప్రతినిధులం కాబట్టి మా దగ్గరికి చాలా సార్లు తిరుగుతున్నారు పెన్షన్దారులు. ఆ నెల పింఛన్ ఏమైంది, ఆ నెల పింఛన్ ఏమైంది, అసలు ఆ నెల పింఛన్ మొత్తమే ఇవ్వలేరు. ఇచ్చే పింఛన్కి ఇట్లా సరిగ్గా టైంకి ఇస్తలేరు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రానికి మొత్తం కారణం ఏంటంటే పెద్ద మనుషులు చాలా ఏంటంటే, ఈయన చెప్పిన రైతులు, ఈ మహిళలు అంటే ఆశపడి వీళ్ళకి ఓటేసారు. ఎందుకంటే ఈ మహిళలకు 2,500 వస్తాయి అన్నారు. ఈ పింఛన్దారులకు కూడా రేవంత్ రెడ్డి చెప్పింది, ఈ నెల తీసుకుంటే 2,000, వచ్చే నెల తీసుకుంటే 4,000 అని ఆయన చెప్పింది కదా. అది దాంతో వాళ్ళు ఏంటంటే ఆశపడతారు. కొంత ఓల్డ్ పీపుల్స్ కదా, వాళ్ళకి ఎంతో కొంత 2,000 ఇంకా 2,000 అదనంగా వస్తే మాకు లాభం అవుతుందని ఆశతోటి ఓట్లు వేసారు. ఇప్పుడు వాళ్ళే ఏమంటారు అంటే, మేము ఎందుకు వేస్తే అసలు మాకు టైంకి కేసీఆర్ టైంకి వస్తుండే, ఇప్పుడు అది లేదు ఇది లేదని చాలా బాధపడుతున్నారు.
అయితే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుల రాజ్యం చేస్తామన్నారు. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? మేడం నేను అప్పులు ఒకటి చెప్పా, తెచ్చుకొని పంట పెట్టుకోవడమేనా? రైతుల పరిస్థితి ఎట్లుందంటే ఉమ్, ఇప్పుడు రైతు ఎప్పుడు ఆర్థికంగా లేడు. ఉమ్, కేసీఆర్ వచ్చినాక ఒక ధీమ్ వచ్చింది. ఉమ్, అంటే రైతు గిట మేము ఒక కోటీశ్వర్లం, లక్షాధికారులం అని ఒక ధీమ్ వచ్చి ఎట్లా వచ్చిందంటే ఆయన ఒక మన తెలంగాణ పల్లెటూర్లలో మేము మ్యాక్సిమంగా ప్రతి 70% పీపుల్స్కు వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఒక ఎకరా నుంచి శురు చేస్తే 10 ఎకరాల వరకైనా ఉన్నాయి. ఆ ఒక ఎకరా పొలం ఉన్నా కానీ ఆ రైతు ఒక కేసీఆర్ వచ్చిన ఒక ధీమ్తో ఉన్నాడు. నాకు ఇట్లా ఒక నా బిడ్డ పెళ్ళికి కానీ నాకు ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు ఒక అలాగే 10 గుంటలు 5 గుంటలు తీసేసుకుంటే నాకు పెళ్ళి అవుతుందని ఒక ధీమ్ ఉంటుండే. ఉమ్, అట్లాంటి పరిస్థితులలో ఈరోజు చూస్తే ఉమ్, వాళ్ళ పెళ్ళిళ్ళు చేద్దామని ఒక 10 గుంటలు అమ్ముదామంటే కొనేటోడు దిక్కులేడు. ఈ హైడ్రా అని రోజు టీవీలలో చూస్తారు కదా, హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్లు కానీ ఇక్కడ మాకు హైదరాబాద్ దగ్గర కదా, ఉమ్, అంతకుముందు ఒక గుంట వచ్చేసి ఎకరా వచ్చి ₹1,00,00,000 1,50,00,000 పోయింది. ఇప్పుడు 50 లక్షలకి ఇట్లా అమ్ముతామంటే కొనేటోడు లేడు. ఎకరం. ఎకరం పొలం ఉమ్, ఎకరం పొలం ఇప్పుడు అత్యవసర పరిస్థితి ఉంది, అమ్ముకుందామంటే ఇట్లా 50 లక్షలకి ఇట్లా కొనేటోళ్ళు లేరు. ఉమ్. ఆ పరిస్థితి దిగజారిపోయింది మొత్తం. సో ఇదనమాట ఈ జిల్లాల ఊర్లో పడుతున్న రైతులకు సంబంధించిన గోస కావచ్చు. పింఛన్ కోసం ఇంకా ఎదురు చూస్తున్న వాళ్ళకి పింఛన్ కూడా ఇప్పటి వరకు రాని పరిస్థితి ఉంది. అంటే అసలు సర్కార్ ఇచ్చిన హామీలు ఏమవుతున్నాయి అనే క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఎవరిని అడిగినా కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది.